హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. నమస్తే దోస్తులు, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక బర్త్డే విషెస్ ఉంది. మాతో పాటు మీరు కూడా ఆ చిన్నానికి బర్త్డే విషెస్ చెప్పండి మర్చిపోకుండా. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రుద్రాంశ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ రుద్రాంశ్. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మేమైతే కోరుకుంటున్నాం రుద్రాంశ్. ఇక మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా అట్లనే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అవును దోస్తులు, గంట సింబల్ ని ఖచ్చితంగా నొక్కండి. మీరు అలా చేస్తేనే మా వీడియోలు మీ మొబైల్ లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫ్రెండ్స్, మన వీడియో పొద్దున 11 గంటలకు వేస్తే అంత రీచ్ వెళ్తలేదండి. అందుకే మేము వీడియో టైం అనేది మార్చినాం. ఇక నుండి మన వీడియో మాత్రం 5 గంటలకి వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మమ్మల్ని అర్థం చేసుకొని మా వీడియోలకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికైతే ధన్యవాదాలు. ఇక ఇలాంటి మన వీడియో వచ్చేసి నా ముద్ర పిల్ల 60 ఎపిసోడ్ అన్నమాట. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దాం పదండి. దోస్తులు, మా వీడియో చూసే ముందు అయితే మీరు ఆ వీడియోకు లైక్ చేయురి. అట్లా చేస్తేనే ఇంకొంతమందికి వీడియో కనిపిస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకొని లైక్ అయితే చేయురి మర్చిపోకుండా. ఇంకా అట్లనే హై పాయింట్స్ ఇయ్యురి. అన్నా, నా చేతులు కట్టేయకురి, నాకు బాగా నొప్పి అవుతున్నాయి. ప్లీజ్ అన్నా, నన్ను వదిలిపెట్టండి. మా ఇంట్లో వాళ్ళందరూ నా గురించి కంగారు పడుతుంటారు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. నోరు ముయ్యవే, ఎందుకు అరుస్తున్నావు? నిన్నేం చెయ్యంలే. అరే ఈ సైదులు ఏం చెప్తానోరా? దీన్ని ఇక్కడే చైర్ మీద కూర్చోబెట్టి చేతిలో కట్లు కడుతున్నావు బాస్. ఇక్కడనే కట్టేసినవేందిరా? దాని గృహలోకి తీసుకుపోమన్నా కదా. లేదు బాస్, గృహలో చాలా చీకటిగా ఉంది, ఇంకా పాములు తేళ్లు ఉన్నాయి. అది కరిస్తే ఇది చచ్చి ఊరుకుంటది బాస్. అందుకనే ఇక్కడ చైర్లో కట్టి పడేశా. అట్లనా? సరే అయితే దాన్ని గమనించుకుంటుండు ఎప్పటికప్పుడు. అది ఏ క్షణాన్నైనా తప్పించుకోవచ్చురా, జాగ్రత్త. ఓకే బాస్, నేనెప్పుడు దాన్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటా. మీరు నిశ్చింతగా ఉండండి. సరే అయితే మీకేమన్నా తినడానికి తీసుకొని వస్తా. సరే బాస్, తీసుకొని రండి. అయ్యో అన్న, నా కళ్ళ గంతలు ఎందుకు కట్టినవు? అంత చీకటిగా ఉంది, తీయన్నా. ఇప్పుడు మా అయ్యగారు వస్తారట నీ దగ్గరికి, అందుకే మా అయ్యగారిని చూడకుండా నీకు దంతలు కట్టాను. అయ్యగారా? ఎవరసలు అయ్యగారు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేయమన్నాడు? ఆహా, నేనెందుకు చెప్తా నీకు, చెప్పను. నమస్తే సారు. నమస్తే చంద్రయ్య, ఏంటి విషయం? ఎన్నేళ్ళేంది ఎల్లేందో పోలీస్ స్టేషన్కి వచ్చినావు? ఏంది? ఏం లేదు సారు, మా కోడల్ని ఎవరో కిడ్నాప్ చేసిర్రు. గందు కోసమే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం. మా కోడల్ని ఎవరో కిడ్నాప్ చేసిర్రు, జర ఎత్తుకు పెట్టుర్రి. అవునా? ఎవరు అసలు? ఎవరి మీద ఆయన అనుమానం ఉందా? మీకెవరైనా శత్రువులు ఉన్నారా? మాకైతే ఎవరు శత్రువులు లేరు సారు. ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మా ఆవిడని తీసుకుపోయారు సార్. వాళ్ళ ఆనవాళ్ళు ఏమైనా మీరు చూసారా? ఒకడేమో గుండోడు సార్, ఆయనకి మొత్తం పచ్చబొట్లు ఉంటాయి ఒంటి నిండా. ఇంకొకడేమో క్యాప్ పెట్టుకొని ఉన్నాడు. సరే సరే, నేను వెతికి పెడతా, మీరేం భయపడకండి. సరే సారు, కొంచెం తొందర ఎత్తుకు పెట్టండి. అసలే మా కోడలు ప్రెగ్నెంట్. సరే చంద్రయ్య, చెప్పేది కదా, నేను వెతికి మీకు దొరికినాక మీకు ఫోన్ చేసి చెప్తా. సరే సారు, మేము పోతాం ఇక. ఓకే ఓకే, మీరు వెళ్ళండి, నిశ్చింతగా వెళ్ళండి, నేను వాళ్ళని వెతికి పెడతా. సరే సారు. ఏమైంది కాంతం? గట్లెట్లయింది? పాపం పొల్లను ఎవరెత్తుకవేరే? ఏమో అక్క, ఏమని కలమనినా ఏమో పొల్లనెత్తుకవేరు. అల్ల దినాలుగాను కడుపుతోడున్న పొల్లనెత్తుకవేరు. కాంతం, మరి పగోడెత్తుకవేనంటవా, పాలోడెత్తుకవేనంటవే? పైసల కోసం ఎత్తుకవేనాడైతే ఇవరకే ఫోన్ చేస్తాడు మనకు. మన మీద పగతోటి ఎత్తుకుపోయినాడైతే వాము మల్లికను చంపెత్తడా ఏంది? ఏంది చంద్రవ్వ, నా బిడ్డను చంపెత్తరా? అది నా బిడ్డకి ఏం కాదు కదా. నా బిడ్డకి ఏమన్నా అయితే నేను బతుక. ఏం కాదు శాంత, ఎందుకు ఎడతాను నువ్వు? ఓ పిచ్చిపల్ల, ఎక్కడ ఏం మాట్లాడాలో నాకు తెలియదాను నీకు? మనుషులు నువ్వు అతిగా నాదిలో కొడతాను. నేనేమన్నట్ట? ఏముండు, నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావా? నోరు మూసుకుని అడుగుతా. ఏమో పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది. మంచిగున్న మనుషులను అతిగానే వదిలిస్తాను. ఓ వదినా, నువ్వు భయపడకుండు. మల్లిక పానానికి నా పానం అడ్డేసేన కాపాడతా. మన మల్లికకు ఏం కాదు, క్షేమంగా ఇంటికి తిరిగొత్తది. నాకు ఆ నమ్మకం ఉన్నది. మన వాళ్ళందరూ మల్లిక తేడకు వేరు కదా వదినా, వాళ్ళు మల్లికను తీసుకొని వస్తారు. నువ్వేం రంది పెట్టుకోకు మల్లిక మీద. నా బిడ్డను ఎందుకు ఎత్తుకవేరు? అసలు ఎందుకు ఎత్తుకవేరు నా బిడ్డను? నా బిడ్డ ఎట్లున్నదేమో, ఎవరన్నా పోయి కాపాడతారో కాపాడతలేరో. నా బిడ్డ జాడ దొరికిందో దొరకలేదు. ఓ బిడ్డ మల్లిక, నువ్వు క్షేమంగా ఉన్నవానే, మాకెట్లా తెలవాలి? ఓ వదినా, మల్లిక మంచిగానే ఉంటది గాని నువ్వు ఏడవకు. ఓ అయ్యా, అచ్చిరా మన మల్లికేది? అది కాంతం, మల్లిక దొరకలేదే. పొద్దున్న దాకా ఎతికినాం. ఏడ దొరకపోయేసరికి
పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తాను. ఏందయ్యా నువ్వు అనేది? మన మల్లిక దొరకలేదా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? అయ్యో మల్లికను ఎవరు ఎత్తుకుపోయారు మరి? అల్లుడు నా బిడ్డ ఏది? నా బిడ్డను ఎవరు తీసుకుపోయారు? అయ్యో అత్తమ్మ, నాకు కూడా తెలియదు మల్లికను ఎవరు తీసుకుపోయారు. కాలు గురికం లేకుండా తిరిగి మల్లిక కోసం వెతికిన ఏడ దొరకలేదు మల్లిక జాడ. ఇక ఏం చేసుడో అర్థం కాలే, పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తాను. అయ్యో నా బిడ్డ ఎట్లున్నదో ఏమో. నా బిడ్డకేం కావద్దు దేవుడా, నువ్వే కాపాడాలి. ఏ పల్ల అప్పటి నుంచి ఏమో ఏడ్చుడు ఏడుతానవేందే? ఏం కాదు చెప్పకుండా. ప్రసాదు కొడక పోయి ఇంత అన్నం తినిపోర్రా. పొద్దుటి నుంచి ఏడేడ తిరుగురో ఏందో. పోయి బుక్కడంత అన్నం తినిపోర్రి. కాంతం ఇలా కన్నం పెట్టుకోవే. సరేనే అవ్వా, పెడతా. ఓ అయ్యా పారి అన్నం తిందరు. పొద్దుటి నుంచి ఏం తిన్నారో ఏమో. కాంతం, మేము బయట హోటల్లో మా తిన్నమే. కిట్టును ప్రసాదు వీళ్ళిద్దరే తినలేదే, వీళ్ళకైతే పెట్టుకో అన్నాం. ఆహా, అయితే మీరు తిన్నారా అయ్యా? ప్రసాదు కిట్టన్ తీసుకున్నారా అన్నం తిందు? అమ్మ, నాకు ఆకలిగా లేదే. నా మల్లిక నాకు కనబడదాకా నేను అన్నం తినా, పచ్చి నీళ్ళు కూడా ముట్టా. నన్నెవరు డిస్టర్బ్ చేయకూరే అమ్మ. ఏందయ్యా కోడల గురించి ఆలోచించి అన్నం తిప్పలు మానేస్తాడు. అట్లాంటి వెందే కాంతం, ఎవరికైనా బాధ ఉంటది కదా. కోడలు ఎక్కడున్నదో ఏందో అని ఆర్డర్ అంది పెట్టుకున్నాడు. ఏమండి ఆ మల్లికను ఎక్కడ కిడ్నాప్ చేసి పెట్టిరు? అదా బంగారం, మన ఫామ్ హౌస్ వెనకాల నక్కల గుట్టలేదా, అక్కడ ఒక పెద్ద గుహ ఉంటది. అక్కడనే ఉన్నది ఈ మల్లిక. అవునా అండి, మరి నన్ను ఎప్పుడు సర్పంచ్ చేస్తారు ఇంకా? అయ్యగారు మీరు చెప్పినట్టుగానే ఆ మల్లికను నక్కల గుట్టులో దాచిపెట్టినా. ఇప్పుడు ఆ మల్లికను ఏం చేయమంటారు చెప్పండి. అరే నీలకంఠం, ఆ సూర్యకాంత నెంబర్ నీకు పంపిస్తారా? నువ్వు ఆ నెంబర్కి వీడియో కాల్ చెయ్యి. వీడియో కాలా? వీడియో కాల్ ఎందుకు అయ్యగారు? చెప్పింది చేయరా ముందు. నువ్వు అక్కడికి పోయి వీడియో కాల్ చెయ్యి. చేసి ఆమె లిఫ్ట్ వేయంగానే వాళ్ళ కోడల్ని చిత్రహింసలు పెట్టి ఫోన్ కట్ చేయరా. అంతే నీ పని. అంతేనా అయ్యగారు? ఇంత ఈజీయా? అంతేకాదురా, అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. చిత్రహింసలు పడుతున్న కోడల్ని చూసిన కాంతం వెంటనే నీకు ఫోన్ చేస్తుంది. అప్పుడు ఎప్పుడా నువ్వు సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తేనే నీ కోడలు మల్లిక నీ ఇంటికి వస్తుందని. అబ్బా ఏం ప్లాన్ వేసిర్రు అయ్యగారు. మీ ప్లాన్ పో. ఏమనుకున్నావురా, నా దేవి కోసం నేనేమన్నా చేస్తా. లేకుంటే నా దేవినే ఓడించి సర్పంచ్ అవుతుందా అది? దానికి కావాల్సిందే ఇది. అన్నట్టు ఇంకో విషయం, ఫోన్ చేసిన సంగతి ఇంట్లో వాళ్ళకి చెప్తే నీ కోడల్ని చంపేస్తామని బెదిరి. అప్పుడైతేనే అది ఎవరికి చెప్పకుండా వచ్చి సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తుంది. ఆహా, ఓహో, మహా అద్భుతం అయ్యగారు. మీ ఐడియా ఏందో గాని ఆ బాహుబలి తీసిన రాజమౌళికి కూడా ఇలాంటి ఆలోచన రావేమో. అద్భుతం అయ్యగారు, మహా అద్భుతం. ఈ విషయం కనుక రాజమౌళికి తెలిసిందనుకో, నెక్స్ట్ సినిమాలో అట్టిగానే కాపీ కొట్టి పెట్టుకుంటాడు. అంత పకడ్బందీగా వేసిరు ప్లాను. సూపర్, వేరే లెవెల్ పో. అరే నీలకంఠం, ఇంకా ఇక్కడేం చెప్తానోరా? వెళ్ళి నా మొగడు చెప్పిన ప్లాన్ వెంటనే అమలు చెయ్యి. నువ్వేం చేస్తావో ఏమో, 24 గంటలు తిరగక ముందు ఆ సర్పంచ్ పదవిలో నేను కూర్చోవాలి అంతే. సరే అమ్మగారు, అయ్యగారు కంటే మీరే తోపున్నారు. వెళ్ళి అయ్యగారు చెప్పినట్టు చేస్తా. అన్నా నా కళ్ళ గంతలు తీయన్నా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ప్లీజ్ నాకు బాగా ఆకలి అవుతుంది. నాకు తినడానికి ఏమన్నా పెట్టండి. ఆహా, నీ వేషాలు నాకు తెలుసు. నేను కట్లెప్పితే పారిపోదామనా? లేదన్నా, నాకు నిజంగానే కళ్ళు తిరుగుతున్నాయి. పొద్దుట్టుండి నేనేం తినలేదు, బాగా ఆకలిస్తుంది. ప్లీజ్ అన్నా, నీ అక్కనో చెల్లనో అనుకొని తినడానికి ఏమన్నా పెట్టు. అన్నా వచ్చినవా? ఆకలైతుందట ఈమెకు. ఏమన్నా తెచ్చినవా? పాపం అసలే కడుపుతానున్నదన్నా, తినడానికి ఏమైనా పెట్టు కదా. ఏం అవసరం లేదు, అది 2 రోజులు తినకున్నా ఏం పర్వాలేదు. ఏందిరా నువ్వు దాని మీద జాలి చూపెడతావు? అదేమన్నా నీకు ఇచ్చిందారా? ఆహా, అదేం లేదన్నా, నాకేం ఇయ్యలేదు. అది కడుపుతున్నది కదా, ఎందుకు అన్నం పెడదామని నేనే అంటున్నా. అయినా అయ్యగారు అత్త అన్నారు కదా, రారట్నా? లేదురా, అయ్యగారు రానని చెప్పారు. మనల్ని ఈ డీల్ కంప్లీట్ చేయమన్నారా సైదులు. అయ్యో ఎందుకన్నా, మనమే చేద్దామా? అవునరా, అయ్యగారు ఇందులో వేలు పెట్టడాట. అంతా మనల్నే ముగించమని అంటున్నాడు. అయినా నీకు ఇవన్నీ ఎందుకురా, చెప్పింది చెయ్యి అంతే. సరే బాస్, సారీ, ఏమనుకోకు. ఏమయ్యా, ఏమో కొత్త నెంబర్ నుండి వీడియో కాల్ వస్తుంది. వీడియో కాలా? ఎత్తే తొందర. హలో కాంతం, చూడే నీ కోడల్ని. అగో మల్లిక,
నోరు ముయ్యవే. నీ నోట్లో నుంచి ఒక్క మాట వచ్చినప్పుడు నిన్ను ఇక్కడే చంపి పడేస్తా. ఎవరయ్యా మీరు? మా కోడలు మీ దగ్గర ఎందుకున్నది? మా కోడలు ఏం చేయకూరు, మీకు దండం పెడతా. సూర్యకాంతం, నేను చెప్పేది విను. ఏంటిదయ్యా? ఏం చేయాలి నేను? మీకు పైసలు కావాలా? ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తా. మా మల్లికను వదిలిపెట్టరు జరా. ముష్టి నీ పైసలు ఒడికి కావాలే. నువ్వు ఇట్లనే ఉరుకుంటున్నావనుకో, నేను ఫోన్ కట్ చేస్తా మరి. అద్దయ్యా అద్దు, ఫోన్ గడియకురి. అసలు మీకు ఏం కావాలి? కాంతం, ఏం కావాలట్నే వాళ్ళకు? ఏమో అయ్యా, వాళ్ళకి ఏం కావాలో. మన మల్లికను కుర్చీలో కట్టేసిరు. దాని ముఖం నిండా దెబ్బలే ఉన్నాయి. అగా ఫోన్లో మల్లికనే ఉన్నట్టుంది కదా, ఏమో మాట్లాడుకుంటారు. సూర్యకాంతం, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ కోడలు మల్లిక నీకు ప్రాణాలతో కావాలంటే నువ్వు వెంటనే సర్పంచ్ పదవికి రాజీనామా చేయాలి సూర్యకాంతం. అర్థమైందా? ఏంటిది? సర్పంచ్ పదవికి రాజీనామా చేయాలా? ఎందుకు? అసలు ఎందుకు కిడ్నాప్ చేసిర్రు మా మల్లికను? ఎదురు ప్రశ్నలు వేయకుర్రి. నేను చెప్పింది చేయండి. అలా చేస్తేనే నీ మల్లిక ప్రాణాలతో ఉంటుంది. మీ కోడలు ప్రాణాలతో కావాలా, లేక నీ సర్పంచ్ పదవి కావాలా? లేదయ్యా లేదు, నాకు నా కోడలే కావాలి. మీరు చెప్పినట్టుగానే సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తా. నా కోడల్ని ఏం చేయకూరి. అలా రా దారికి. నువ్వు తక్షణమే వెళ్ళి నీ సర్పంచ్ పదవికి రాజీనామా చేయి. సరే సరే, మీరు చెప్పినట్టే పోయి రాజీనామా చేస్తా గానీ మా కోడల్ని ఏం చేయకూరి. వదిలిపెడతారు కదా? వదిలిపెడతాం సూర్యకాంతం. ఈ విషయం ఎవరికైనా చెప్పినావనుకో, నీ కోడలు నీకు దక్కదు చెప్తున్నా. నిన్ను నేను ఫాలో అవుతూనే ఉంటా. ఏమైనా అటు ఇటు చేసినావనుకో, ఇక్కడ నీ కోడలు చస్తుంది చెప్తున్నా. వెళ్ళి వెంటనే రిజైన్ చేయి. అత్తమ్మ, అద్దత్తమ్మ, రిజైన్ చేయకూరి. ఆ, వీళ్ళు సర్పంచ్ పదవికి రాజీనామా చేయమంటారని చెప్పుకపోయినోళ్ళు ఎవరు అసలు? ఇది నక్కల కుట్టే ఉన్నట్టుంది కదా. ఈ కాంతంకు తెలవకుండా పోతాగు. నీ అక్కాలను ఒక పోటు పొడిచి మల్లికొని తీసుకొని వస్తా. ఏమో నాటకాలు చేస్తారు రాగు. ఏంది కాంతం మాట్లాడతలేవు? రిజైన్ చేస్తావా, నీ కోడల్ని చంపేయమంటావా? అద్దద్దు, నేను ఇప్పుడే పోయి రాజీనామా చేస్తా. నా కోడల్ని ఏం చేయకూరి. అట్లా రా దారిలోకి. నువ్వు రాజీనామా చేసిన వెంటనే నీ కోడలు నీ దగ్గర ఉంటది. సరే సరే, నేను పోయి రాజీనామా చేస్తా. ఏందే కాంతం, సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తావా? అద్దే కాంతం. అంత చూసి ఇట్లా మాట్లాడతానవేందయ్యా? కోడలు చూసినావు కదా నువ్వు, ఎట్లున్నది? ముఖం నిండా దెబ్బలే ఉన్నాయి. దానికన్నా నాకు ఈ సర్పంచ్ పదవి ఎక్కువ కాదు. నేను పోయి రాజీనామా చేసి చెప్తా. అద్దు అద్దు అని మొత్తుకుంటే అనవసరంగా అంటగట్టింది ఈ రాజకీయాలు. ఈ రాజకీయాలు చేయడం వల్ల ఇప్పుడు పానాల మీదకి వచ్చింది. ఇప్పుడు మంచిగున్నదా నీకు? సరే కాంతం, నీ ఇష్టం నటి అయ్యే. పోయి రాజీనామా చేసి రాపో. పోతా, ఎందుకు పోను? నువ్వు చేసిన ఘనకార్యం ఇంత దూరం తీసుకొచ్చింది. అనవసరంగా రాజకీయాలు దిగి మంచిగా ఇంట్లో వాళ్ళను ఆగమాగం చేసినావు. సరేనే, తప్పైంది. గిట్ల అవుతుందని నేను అనుకున్నా నానే. పోయి రాజీనామా అయిపో. అరే సైదులు, అది రాజీనామా చేయడానికి వెళ్ళిందిరా. అవునా బాస్, ఇక ఈ మల్లికను వదిలిపెడదామా మరి? ఎందుకు తొందరపడతావురా సైదులు? ఆగు. అది రిజైన్ చేసిందని తెలిసినాక వదిలిపెడదాంరా. ఇప్పుడే ఎందుకు తొందర? సరే సరే బాస్. అయ్యగారు, గుడ్ న్యూస్. ఆ కాంతం సర్పంచ్ పదవికి రిజైన్ చేసిందట. ఏంద్రా సూరి, అబ్బా ఎంత మంచి మాట చెప్పినవురా. రిజైన్ చేసిందా రాది? అవునమ్మగారు, రిజైన్ చేసిందట. ఇక మీరే సర్పంచ్గా. అవును దేవి, ఇక నుంచి నువ్వే సర్పంచ్. నీకు ఇక ఎవ్వరూ అడ్డురారు. పోయి నామినేషన్ ఇద్దు. ఊర్లో ఎవ్వరు నామినేషన్ వేయకుండా నేను చూస్తా. అప్పుడు నువ్వే సర్పంచ్ అయితు. సరే అండి. ఏమండి, ఆ మల్లికను వదిలిపెట్టిరా మరి? లేదు డార్లింగ్. అరే, ఆ నీలకంఠని ఫోన్ చేసి డీల్ క్లోజ్ అయిందని చెప్పి మల్లికను వదిలిపెట్టమనరా. సరే అయ్యగారు, చెప్తా. హలో అయ్యగారు. సరే అయ్యగారు, మీరు చెప్పినట్టుగానే వదిలిపెట్టబట్టు. ఏంటిది బాస్? ఎవరు? అరే సైదులు, దీన్ని వదిలిపెట్టమని మన అయ్యగారు అంటారా. వదిలిపెడదాంపా. ఏమైంది కాంతం, రిజైన్ చేసినావా? చేసినా అండి, చేసినా. ఆ పదవి వల్ల చూసినావా, ఒక్క రోజుల కుటుంబం మొత్తం చిన్న భిన్నమైంది. మరి వాళ్ళకు ఫోన్ చేయ తొందరగా, మల్లికను వదిలిపెట్టమను. సరే సరే, చేస్తా. హలో, నేను సర్పంచ్ పదవికి రిజైన్ చేసిన. దయచేసి మా మల్లికను వదిలిపెట్టండి. సరే సరే అమ్మా, నాకు కూడా తెలిసింది ఇప్పుడే నువ్వు రిజైన్ చేసినావని. మీ మల్లికను వదిలిపెడుతున్నా, మీరేం టెన్షన్ పడకుర్రి. ఇంకో గంటలో మీ మల్లిక మీ ఇంటి ముందట ఉంటుంది. సరేనా? సరే సరే, తొందరగా వదిలిపెట్టారు మా మల్లికను. ఏమయ్యా, మన మల్లికను వదిలిపెడతారట. ఇంకో గంటలో మన ఇంటికి వస్తుంది మన మల్లిక. అబ్బా, ఇంకో గంటలు వదిలిపెడతారట నానే. సరే సరే పా. అరే, ఆ కాంతం కూడా ఫోన్ చేసిందిరా ఈ మల్లికను వదిలిపెట్టమని. పదా, వదిలిపెడదాం. ముందు ఆ కట్లు విప్పురా. సరే బాస్. అన్నా, నన్ను వదిలిపెడతారా?
అవును మల్లిక, నిన్ను ఇంటికాడ వదిలిపెడతాం. థ్యాంక్ యూ అన్నా. బాస్, ఒక చిన్న కోరిక. ఎలాగో దీన్ని వదిలిపెడదాం అనుకుంటున్నావు కదా అవునరా, అయ్యగారు వదిలిపెట్టమన్నారు. బాస్, దీన్ని చూడు ఎంత అందంగా ఉందో. ఇలాంటి ఛాన్స్ మనకి ఎప్పుడు రాదు. ఆలోచించు బాస్. అవునరా, ఎంత అందంగా ఉంది ఇది. అన్నా మీరు ఏం మాట్లాడుతున్నారు? నన్ను వదిలిపెడతా అన్నారు కదా, ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. వదిలిపెడతాం మల్లిక, కానీ ఒక్క కండిషన్. రాజవ్వా, ఇంకెంత దూరం తీసుకపోతావే? ఏడికంటే చెప్తలేవు. ఎక్కడికి తీసుకుపోతానవే? ఏం కొద్దిగా దూరమైన లింగక్క, ఈ నక్కల గుట్ట దాకా పోదాంపా. ఎక్కడికైతే నీకెందుకే, పోదాంపా. మూసుకొని నాతోనరా. అదో ఎందుకంటే చెప్పేవేందే? ఏం చెప్పాలనే, ఒకడు మల్లికను ఎత్తుకొని వచ్చి నక్కల గుట్టలో పెట్టిండట. నాకు ఆ విషయం తెలిసింది. పాప తొందర పోదాం పావే. ఏంది రాజవ్వా, మల్లికను తీసుకెళ్ళా? ఎవడాడు? ఎవడైతే నీకెందుకే, పోదాంపా తొందరగా. దాన్ని ఏం చెప్తారో ఏమో, పొల్లొక్కదే ఉన్నది. పాప సరే సరే. అన్నా నన్ను ఏం చేయకండి అన్నా, నేను అసలు కడుపుతోటున్నా. మీ అక్కనో చెల్లనో అనుకొని వదిలిపెట్టండి. మీకు దండం పెడతా, మీ కాలు మొక్కుతా అన్నా. బాస్, అట్లా అంటే ఇంకా ముద్దుగా కనబడుతుంది. నాకు ముందు ఛాన్స్ ఇవ్వండి బాస్, నేను వెళ్తా. ప్లీజ్ బాస్. రే సైదులు, నువ్వు నా అసిస్టెంట్లా ఉండు. ముందు బాసులు, అర్థమైందా? సరే సరే బాస్, తొందరగా కానివ్వు. నేను ఆగలేకపోతున్నా, త్వరగా కానివ్వు బాస్. సరేరా సైదులు, ఆగు. ఆగో లింగక్క, తీర మాటలు వినబడతానే. పోదాం పై తొందరగా. ఏ మల్లిక, నాకు కోఆపరేషన్ చెయ్యి. 1 గంటలో పని అయిపోతుంది. నిన్ను ఇంటికాడ దింపేస్తాం, అర్థమైందా? అరే దొంగ సచినోడా, కడుపుతోటున్న అమ్మాయి మీద చేయేసినావనుకో, నీకు పుట్టగదులు ఉండవురా. నా మీద చేయేసినట్టు మా ఆయనకు తెలిసిందనుకో, నిన్ను భూమి మీద లేకుండా చేస్తారా. ఏమనుకుంటాను? అబ్బా, నీ మొగుడు అంత మొగోడా? చూస్తానే, నీ మీద చెయ్యేస్తా. ఏం చేస్తాడో నేను చూస్తా. రావే మల్లిక. అత్తనరా. అరే సైదులు, ఈ ముసల్దవుతిరా, దాన్ని కట్టిపడేరా ఫస్ట్. అరే ఏందిరా నువ్వు కట్టిపడేసి నా లొట్ట పీసు? నానమ్మ వచ్చినవా? నానమ్మ నన్ను కాపాడడానికి వచ్చినవా? నువ్వు ఈ టైంకి రాకపోతే నేను చచ్చిపోయేదాన్ని. ఇలా నన్ను ఏమో చేద్దామనుకున్నాను నానమ్మ. ఏడవకు బిడ్డ, నేను వచ్చిన కదా, ఏడవకు. సారేవా, వాళ్ళు ఇట వాడిపోయేది ఇక్కనే. వాళ్ళని పట్టుకో, దొంగ బాడకావులు. ఏమో చేద్దామనుకున్నారు పొల్లను. ఇలా నష్టకాలం గాను, ఇలా దినాలు పెట్ట. గా కడుపుతో ఉన్న పొలను గట్ల చెప్తారు అరుల్లా. మీ నోళ్ళ నా ఉత్తసాడు పోతు. అయ్యవా, పట్టుకో వాళ్ళను. ఇంకెడికి పోతారే లింగక్క, తంత బొక్కలేదు కాడవన్నారు. కదులుతారు ఇంకా. అవునే రాజవ్వా, ఇంత కదులుతలేరు. సచిన పాములకి రానేవన్నారు. మరి ఏమనుకుంటానవే, ఈ రామగుడ్డ రాజావు అంటే అత్యుట్టి అనుకుంటున్నావానే? రప్పాడిస్తా. నా చిన్నప్పుడే కరాట నేర్చుకున్నా. అవునే, నేనేమనుకున్నా. లేపే మల్లికలు, లేపు. పాపం పుల్ల ఇంతసేపు అయినా అట్లుండబట్టి లేపు. లే బిడ్డ. అయ్యో, పొల్లను కట్లు కూడా కట్టిరు. ఇప్పుడు నా బిడ్డ లే. అబ్బా థ్యాంక్ యూ నానమ్మ. నన్ను నువ్వు ఇలా కాపాడకపోతే నేను ఏమయ్యేదాన్ను. అసలు నేను మిమ్మల్ని అందరినీ చూస్తా అనుకోలేదు. మొదగారు నన్ను వదిలిపెడతా అన్నారు. ఈ దొంగ పడకవులు మళ్ళా ఇగో ఈ అమ్మాయి మంచిగా ఉంది, ఈ అమ్మాయిని రేపు చేస్తా అని మళ్ళా మారిపోయారు నానమ్మ. నాకు బాగా భయమైంది. ఏం భయపడకు బిడ్డ, నేను వచ్చిన కదా. ఈ దొంగ పడకవాలి నాకు నరుకు తిక్కనే. రావురా ఓ చిప్పమ్మతోడా, మా మల్లికను ఎందుకు ఎత్తుకొచ్చినవురా? ఎవనివరా నువ్వు? నేను చెప్పా. ఏంటిది చెప్పావా? గీట్లా రావు. అబ్బా, నువ్వు చెప్తావా చెప్పావా? ఎవరు కిడ్నాప్ చేయించారా? ఇక్కడనే సీరి బొంద పెడతా ఏమనుకుంటున్నావో? ఈ రామగుండం రాజా అంటే అచ్చుటి అనుకుంటున్నావా? అద్దు రాజవ్వా, చెప్తా నేను. నన్ను వదిలిపెట్టు. చెప్పురా, చెప్పు. మాట్లాడతలేవు. ఓ రాజక్క, ఆడు చచ్చినట్టున్నాడు రాదే. గా గుండె మీద తొక్కి చంపినవేంటే దాన్ని. లేవే కాలి. అయ్యో, సత్య నానీడు సచ్చి బతికిపోయింది దొంగ బాడుకావు. లేకపోతే నడిమికి నరుకుతున్నావు. నానమ్మ మనం పోదాం పా నానమ్మ, ఆడు చచ్చిపోయినట్టున్నాడు. అనే రాజావా, ఈ గుండెగాడు కూడా ఉన్నాడు కదా, సచ్చిండే ఏం తీడు. ఏ చూడేవా మలక, ఆడు చచ్చిండా కచ్చిన తెలివితో ఉన్నాడా? పొల్లా, ఈడు జీవనం విడిచిండు కాదే, రక్తం కక్కుని చచ్చిండు. ఆడు చచ్చి నాకు పని తప్పించిండే. ఆడు బతుకుంటే నరికి చంపుతున్నావు. లేకపోతే కడుపుతోనున్న ఆడపిల్లని చెయ్యెత్తారా దొంగ బాడుకావులు. మల్లిక కావేగా పోదాంపా. ఇంగి
మెల్లికని తీసుకొని పా. మల్లిక పోదాం పారా, మెల్ల మెల్ల నడుచుకుంటూ పోదాం పా. నాకు నడవస్తలేదు నానమ్మ. పొద్దట్టుండి నాకు ఏం పెట్టలేదు తినడానికి. కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో బిడ్డ, కళ్ళు తిరుగుతానే అని ఏపా నిన్ను ఎత్తుకొని తీసుకపోతే పాయ బిడ్డ, ఎందుకు భయపడతాను? దోస్తులు ఇయాల్టి వీడియో అయితే చూసారు కదా, ఎట్లున్నది మంచిగా ఉన్నదా? తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా అట్లనే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, లెంత్ పెంచమని మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. కమింగ్ వీడియోస్ లో కంపల్సరీగా లెంత్ పెంచుతాం, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, మన వీడియోల రీచ్ అనేది బాగా తగ్గిపోయింది. దయచేసి లైక్ చేయండి మన వీడియోకి. అట్లా చేస్తేనే చాలా మందికి కనిపించి వ్యూస్ అనేది వస్తాయి. అవును దోస్తులు, మీరు అలా లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి కనిపించి వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి. అట్లా చేయడం వల్ల మాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం. ఇక మరొక వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్ దోస్తులు. అప్పటి వరకు అయితే మన ఛానల్ ని